డీటెయిల్ చూస్తే అమరావతి పనుల్లో వేగవంతంతో పాటు నిర్మాణాల్లో నాణ్యత ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. సిఆర్డీఏ సమావేశంలో రాజధానిలో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనుల ప్రోగ్రెస్ను సీఎం అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. సీఎం సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి పనుల్లో వేగంతో పాటు నిర్మాణాల్లో నాణ్యత ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ సమావేశంలో రాజధానిలో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనుల ప్రోగ్రెస్ను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశించుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలన్నారు సీఎం. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి సీఎం సమీక్షా సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రాజధానిలో నిర్మాణాలపై పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు కాంట్రాక్టర్లు, మరో పక్క అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందని చెప్పేసి వేగవంతంతో పాటు నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలని సీఎం ఆదేశించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రి నారాయణ, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా సమావేశమయ్యారు. సిఆర్డీఏ సంబంధించి రాజధాని ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలు వెంటనే వేగవంతం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అటు కాంట్రాక్టర్లకు, అటు సిఆర్డీఏ అధికారులకు అయితే దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలపైన పురోగతి ఎంతవరకు, ఇప్పటి వరకు ఎంత మేర అభివృద్ధి చేశారు, ఎంత మేర దాని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఎక్కడక్కడ రోడ్లు కానీ రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎంతవరకు పనులు పూర్తి చేశారు అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు మంత్రి నారాయణని, అదేవిధంగా అధికారులను అయితే అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు కాంట్రాక్టు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేపట్టిన పనులు, వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా సీఎం చంద్రబాబు అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా వేగంతో పాటు నిర్మాణాల్లో నాణ్యత కూడా ఎక్కువగా ఉండాలి, నాణ్యత పరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. వీటితో పాటు నిర్దేశించుకున్న సమయానికైతే నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే అధికారులకు ఆదేశించారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్పీడ్ యాక్సెస్ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ప్రధాన సమస్య, రాజధానిలో ఇప్పటి వరకు ఉన్నది ఏదైతే ఉందో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానిపైన పూర్తిగా అవగాహనతో దాన్ని
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు ఎలక్ట్రిసిటీ, వాటర్, అదేవిధంగా గ్యాస్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మొత్తం కూడా కనెక్టివిటీస్ అన్ని కూడా ఉండాలి. డ్రైనేజ్ మాత్రం ఎప్పటికప్పుడు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సరైన డ్రైనేజ్ విధానం లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. గతంలో హైదరాబాద్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ రాజధానిలో రైట్ ఈ వర్షపు నీరు పడితే మాత్రం అదంతా కూడా బయటకు వెళ్లేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.